ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ఇనుప మూకుడు అయితేనే మనకి ఫ్రైడ్ రైస్కి అది బాగుంటుందండి. ఇనుప మూకుడు ఉంటే పెట్టుకోండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ పోసుకోండి. తర్వాత ఒక ఎగ్, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకోండి. నేనైతే ఒకటి తీసుకున్నాను. ఎగ్ వేసిన వెంటనే కలపమాకండి, 2 నిమిషాలు అలా ఉండనివ్వండి. కొంచెం సేపు అలా ఉన్న తర్వాత అప్పుడు మీరు కలుపుకోండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా త్వరగా అయిపోతుందండి. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం ఏగుతుంది కదా, ఈ విధంగా కొంచెం లైట్గా ముక్కలు చేసుకోండి చాలు. మరీ చిన్న చిన్న ముక్కలు చేసుకోమాకండి. కొంచెం పసుపు అండి, అలాగే సాల్ట్. మనం తీసుకునే రైస్ని బట్టి సాల్ట్ వేసుకోండి. చాలా పోతే మళ్ళీ పైన వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను. ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ ఉంది కదండి, ముందుగా రైస్ని ఉడికించి పొడి పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ రైస్ని వేసేసుకోండి. రైస్ బాగా చల్లారాలండి. మంటని హైలోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. దీనికి తగ్గ కారం వేసుకోండి. మంటని హైలోనే పెట్టుకుని మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి. నేను ఇందులో ఎటువంటి మసాలాలు కానీ ఏమీ వేయట్లేదండి, అవసరం లేదండి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి మార్నింగ్ పిల్లలకి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు హైలో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలాంటి ఇనుప మూకుల్లో చేసుకున్నారనుకోండి, ఇదిగోండి చూడండి, ఎంత వేగినా కూడా అడుగు అనేది అంటదనమాట. అందుకని ఇలాంటి ఇనుప మూకుడు ఉంటే ఇందులో వేసుకుని చేసుకోండి. ఫ్రైడ్ రైస్లు చాలా బాగా వస్తాయి. ఈ విధంగా 2 నిమిషాల పాటు బాగా మంట హైలోనే పెట్టుకుని బాగా వేపుకోండి. సాల్ట్ సరిపోలేదు, కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాండి. ఇలా బాగా వేపుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోండి. ఇంతే అండి, ఇంకెటువంటి మసాలాలు కానీ యాడ్ చేయకండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఇది లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుంది, స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు. ఇలా పచ్చి ఉల్లిపాయలతో సర్వ్ చేసుకున్నారండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.